తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ తన నీలంగరై నివాసం నుండి నేరుగా పట్టినపాక్కం నివాసానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించి మెజారిటీ మార్కును చేరుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వామపక్షాల మద్దతు కూడగట్టిన విజయ్ ఇప్పుడు వీసీకే మద్దతు లేఖ కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఈ లేఖ అందితే విజయ్ 4వ గవర్నర్ను కలిసే అవకాశం ఉంటుంది. దీంతో తమిళనాడు పీఠంపై విజయ్ కూర్చుంటారా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఉదయం విజయ్ నీలంగరై నివాసం నుండి పట్టినపాక్కం నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వంతో ముఖ్యమైన సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు గాను మెజారిటీకి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకే ఒంటరిగా 108 స్థానాలు సాధించగా ప్రస్తుతం కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2 మద్దతుతో మొత్తం 117 మంది ఎమ్మెల్యేల బలం కలిగి ఉంది. వీసీకే పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పార్టీ మద్దతు లేఖ అందితే టీవీకే బలం 118 దాటి ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. వీసీకే నేత తిరుమావలవన్ తన పార్టీ నిర్ణయాన్ని ఇప్పటికే విజయ్కి సానుకూలంగా సమాచారం అందించినట్లు సమాచారం. విజయ్ ఇప్పటికే 3 సార్లు రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిశారు. అయితే 118 మంది సంతకాలతో కూడిన లేఖ సమర్పించాలని గవర్నర్ సూచించడంతో వీసీకే లేఖ అందాలనే విజయ్ 4వ గవర్నర్ను కలిసి అవకాశం ఉంది. ఈ మద్దతు లేఖల సేకరణలో ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ టీవీకేపై ఫోర్జరీ ఆరోపణలు చేయడంతో ఒక ఎమ్మెల్యే మద్దతు కూడా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం పట్టినపాకం నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు విజయ్ తదుపరి అడుగుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తమిళనాడులో తాజా రాజకీయ పరిస్థితుల గురించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ సింధు, మొత్తం మీద అయితే తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ చూపించడంలో సమస్యలు ఎదుర్కొంటూ వస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారని చెప్పేసి ప్రధానంగా చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మెజారిటీ సాధించాలని చెప్పేసి దానికి సంబంధించి 118 మంది సంతకాలతో ఇక్కడికి రావాలని చెప్పి తరచూ గవర్నర్ తో వస్తున్నటువంటి ఒత్తిడితోనే ఈ పార్టీకి సంబంధించి ఏదైతే మద్దతుదారులు కొంతమంది ఉపసంహరించుకోవడం దీనిపై చాలా పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు. అంటే నిన్న పూర్తి స్థాయిలో ఏదైతే బీసీకేకి సంబంధించి కావచ్చు, ఐఎంఎల్కి సంబంధించి మొత్తం 120 మంది దాకా పూర్తి స్థాయిలో అందించినప్పటికీ మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తిగా ఈ రోజు పార్టీ ఏర్పాటు చేసే విధంగా ఉంటుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని నిన్న సాయంత్రం చెప్పిన పరిస్థితి రాత్రికే మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఆ నేపథ్యంలోని ఈ రోజు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఏదైతే విజయ్ ఇంటి దగ్గర భారీ స్థాయిలో ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించి అందరు నాయకులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే పట్టినపాకం అంటే ఏదైతే ఆయన నివాసం నుంచి పట్టినపాకం నీలాంగరై నివాసం నుంచి పట్టినపాకం వరకు ఇప్పటి వరకు భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు వస్తున్న నేపథ్యంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే టీవీకే సంబంధించినటువంటి నాయకులు మొత్తం ఏదైతే పట్టినపాకం ప్రాంతానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనిపై ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనిశ్చితికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ముఖ్యంగా వీసీకేకి సంబంధించి సపోర్ట్ ఉండబోతుందా లేదా అనేది మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి తిరుమారువల్ ఏదైతే చెప్పారో మొదటి నుంచి అంటే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి తిరుమావలన్ ఆయన ప్రతిసారి ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలవాలని ప్రయత్నించినా ఆయన సరైన సమయం ఇవ్వకపోవడం ప్రధానంగా చర్చకు దారితీసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కానీ ఆయన ఈ రోజు సాయంత్రం విజయ్ ని కలవనున్నట్లయితే తెలుస్తుంది. ఒకవేళ బీసీకే పార్టీకి సంబంధించి మద్దతు వాళ్ళకిన పూర్తిగా విజయ్ కి అందజేసినట్లయితే ఖచ్చితంగా ఈ రోజు మరోమారు రాష్ట్ర గవర్నర్ ని కలిసే అవకాశం ఉంది. గవర్నర్ కలిసి పార్టీ ఏర్పాటుకి పూర్తి స్థాయిలో ఈ సంతకాలకు సంబంధించి పూర్తిగా అందజేసే అవకాశం. ఎందుకంటే ఎంఎంకే ఏదైతే ఏఎంఎంకే
చీఫ్ దినకర్ చెప్పిన దాని ప్రకారం ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేది ఒక లేఖను ఫోర్జరీ చేశారని చెప్పేసి ఆయన ఆరోపణ చేయడమే కాకుండా ఇటు గవర్నర్ కి ఏదైతే ఫిర్యాదు చేశారో ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు, మా ఎమ్మెల్యే కనపడడం లేదండి. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం పూర్తిగా టీవీకే మద్దతు ఇచ్చేందుకు ఆయన ఇటు మద్దతు పలకడంతోనే అతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఇక్కడ టీవీకే నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఐయుఎంఎల్ కి సంబంధించిన నాయకులు కూడా మొదట డిఎంకే చెప్పిన నేపథ్యంలో వాళ్ళు కూడా నేరుగా వచ్చి ఏదైతే ఈ పార్టీకి టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేసి మొదటి నుంచి వచ్చారు. కానీ దీనికి సంబంధించి ఐయుఎంఎల్ మాత్రం సాయంత్రానికే ఒక్కసారిగా వాళ్ళ మద్దతు ఉపసంహరించుకోవడానికి కారణం వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారు, ఎందుకు విజయ్ ని పార్టీ పెట్టనీయకుండా ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా చేస్తే ఒకవేళ 10వ తేదీ లోపు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏమన్నా వస్తుందా అనే అనుమానాలు వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే విజయ్ 3 సార్లు ఇలా జరిగిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాని పరిస్థితి ఉంది. ఇక్కడ చూసిన అంటే కోర్టులు ఒకటే చెప్తున్నాయి, ముఖ్యంగా బలం నిరూపించుకోవాలనుకుంటే 118 సీట్లకు సంబంధించి కావచ్చు, బల నిరూపణకు సంబంధించి పూర్తిగా అది అసెంబ్లీలో మాత్రమే ఆ బల నిరూపణ జరుగుతుంది. కానీ గవర్నర్ కి దీనికి సంబంధం లేదు. అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి సీట్ల పార్టీకి సంబంధించి ఫస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఆ గవర్నర్ అవకాశం ఇవ్వాలి. కానీ ఆ గవర్నర్ అవకాశం ఇవ్వకుండా చేయడానికి గల కారణం రాష్ట్రంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రజలు ఒక్కటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ ఆందోళనకు దిగే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇంతవరకు ఇటు గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, మరోవైపు వచ్చిన పార్టీలు ఏదైతే వీసీకేకి సంబంధించి కావచ్చు, ఐఎంఎల్ సంబంధించి కావచ్చు, ఏఎంఎన్కే కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నప్పటికీ ఎందుకు ఇది మధ్యలో గ్యాంబ్లింగ్ చేస్తున్నారో లేకపోతే ఏ పార్టీ ఇలా చేస్తోంది అనే దాన్ని కూడా పూర్తిగా వీళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు విజయ్ ప్రమాణ స్వీకారాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఏదో శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి అక్కడ టీవీకే కార్యకర్తలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో టీవీకే కార్యకర్తలు ఇటు టీవీకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం ఈ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా దీనిపై చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సాయంత్రం లోపు వీసీకే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయి మద్దతు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వీసీకే పార్టీకి సంబంధించినటువంటి రుమావలన్ మాత్రం ఈ రోజు విజయ్ ని కలవనున్నట్టు తెలుస్తుంది. ఆయన కలిసిన తర్వాత ఖచ్చితంగా తన మద్దతు ఆయన తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సింధు, సునీల్, ఎందుకు ఎవరా అదృశ్య శక్తులు ఎవరు అడ్డుకుంటున్నారు అనుకోవాలి? అంటే నిన్న ఆల్మోస్ట్ అందరూ ఓకే అనుకున్నాక ఇదే వీసీకే పార్టీ నిన్న అంత మద్దతు తెలిపాక ఈ రోజు ఒకే ఒక్క నెంబర్, మ్యాజిక్ నెంబర్ కి ఒకే ఒక్క నెంబర్ దూరంలో ఆయన ఉన్నారు. ఎందుకు ఈ డిఫరెన్సెస్ వచ్చాయి అనుకోవాలి నిన్నటికి ఈ రోజుకి? అంటే ఒక్కటే చెప్పచ్చు, ఎందుకంటే మొదటి నుంచి దీనిపై డిఎంకే స్టాలిన్ మొదటి నుంచి ఆయన వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోనివ్వండి అని చెప్పి ఆయన పైకి చెబుతూ లోపల ఆయన స్కెచ్ అంటే డిఎంకే స్టాలిన్ స్కెచ్ అని చెప్పేసి ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి. మరోవైపు ఏఐడిఎంకే సంబంధించి ఏదైతే పళనిస్వామి కావచ్చు, మరోవైపు ఎడపాటి పళనిస్వామి దీనిపై ఏదైతే అనిశ్చితి తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దురుద్దేశంతోనే వాళ్ళు కూడా ఒకవైపు చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తాయి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది డిఎంకే స్టాలిన్ పని అనేది ప్రధానంగా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొదట ఏదైతే వీళ్ళు వీసీకే పార్టీకి సంబంధించి కావచ్చు, ఐఎంఎల్ కి సంబంధించి మొదటి నుంచి ఏదైతే ఈ 4వ తేదీ ఫలితాలు వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో డిఎంకేకే పూర్తి సపోర్ట్, మేము డిఎంకేతోనే ఉంటాం, ఏ పార్టీకి మేము మద్దతు ఇవ్వము అన్నటువంటి ఈ పార్టీలు ఒక్కసారిగా నిన్న ఈ ప్రభుత్వ ఏర్పాటుకి మేము సిద్ధము, పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి వచ్చి మళ్ళీ తర్వాత వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య పదవుల్ని వీళ్ళు చేజెక్కించుకుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో ఒకటి చేసి మళ్ళీ విజయ్ ని దించే విధంగా పక్కా ప్లాన్ చేశారనేది తెలుస్తుంది. ఎందుకంటే డిఎంకే స్టాలిన్ దీనిపై చాలా వరకు బ్యాక్ ఎండ్ గా ఉంటున్నారనేది తెలుస్తోంది. సింధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.